అంటే ఒకటైతే వాస్తవం భువన్ గారు, రాజకీయాలలో ఉన్నప్పుడు లేదా సమాజంలో మనం ఉన్నప్పుడు మన నోరు బాగుండాలి. ఫస్ట్ పాయింట్. పద్ధతిగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, హుందాగా ఉండాలి, విలువని పెంచే విధంగా ఉండాలి. అవి లేనప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా, ఏ అధికారి అయినా, ఎవరైనా సరే వారు తన ప్రతిష్టని తనంతట తానుగా కోల్పోతారు. ఇందుకు ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ పార్టీలో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది నాయకులు మాట్లాడినటువంటి భాష ఆ పార్టీని 11 స్థానాలకు పరిమితం చేసింది. 150 నుంచి 11 స్థానాలకు పరిమితం చేసింది. అంటే 140 స్థానాలను పోగొట్టుకుంది. రాజకీయంగా జరిగినటువంటి అతిపెద్ద ప్రమాదం, కళ్ళ ముందు ఉన్నటువంటి అంశం. మరి అదేవిధంగా ఇప్పుడు తర్వాత అది చెప్పి ఇప్పుడు కూటమిలో అధికారంలో గెలిచినటువంటి నాయకులు వాళ్ళు మాట్లాడేటువంటి భాష చాలా హుందాగా ఉండాలి, చాలా గౌరవంగా ఉండాలి. వాళ్ళు మాట్లాడేటువంటి సందర్భంలో ఏ అంశాల విషయంలోనైనా సరే ఆగ్రహము, ఆవేశము ఏదైతే ఉంటుందో అది మనల్నే పతనం చేస్తుంది. అవి ఇప్పుడు కొద్దిమంది నేతలు అలా మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక చర్చ, వాటికి సంబంధించిన కొన్ని ఆడియోలు, వాటికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు బయటికి వచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పార్టీ అధ్యక్షులుగా సీరియస్ అయ్యారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి అంశం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అలాంటి ఆడియోలో అలాంటి వీడియోలో ఒకటి రావటంతో దానిపైన చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. ఏంటి ఇది తప్పు, ఇలా ఎవరు మాట్లాడారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్లీ రిపోర్ట్ ఇవ్వండి అని. అదే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మాట్లాడినటువంటి నేతల్ని ఎంకరేజ్ చేశారు. వాళ్ళకి ఇళ్ల మీదకి పోయి దాడి చేసినటువంటి వాళ్ళకి, పార్టీ కార్యాలయం మీద పోయి దాడి చేసినటువంటి వాళ్ళకి పిలిచి మంత్రి పదవులు ఇచ్చారనేటువంటి ఎలిగేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినాయి. మరి ఆ నేతకి ఈ నేతకి ఉన్నటువంటి ఆ వ్యత్యాసం చాలా ముఖ్యమైనటువంటిది. లీడర్ అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా ఆ లీడర్ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు తప్పు చేసినా కూడా అది తప్పు అని చెప్పగలిగితేనే ఆ లీడర్ నాయకత్వం బలపడుతుంది. తప్పు చేసినటువంటి వాళ్ళను సమర్థించుకొని, వాళ్ళని భుజాన వేసుకొని, వాళ్ళని వెనక వేసుకొని అది కరెక్టే అని చెప్పని ఎప్పుడైతే ఏ నాయకుడైతే ముందుకు వెళతాడో ఆ నాయకుడు కూడా వాళ్ళతో పాటు తన ప్రతిష్టని, తన పరువుని, తన యొక్క రాజకీయ జీవితాన్ని నష్టపోతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్. ఈ రెండు ఎగ్జాంపుల్స్ చూస్తే రాజకీయాలలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి దానికి ఒక నిదర్శనం. సరే, రాజకీయాల్లో తప్పులు చేయటం, మాట్లాడటం లేదా మిగిలినవన్నీ వేరు, కానీ ఇది వేరు. ఇది ప్రజల మనసులకు తగ్గట్టుగా, ప్రజల యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా ఉంటే ఆ నాయకత్వం, ఆ గౌరవం ఉంటుంది తప్ప అలా కాకపోతే ఉండదు. ఇది ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, ఇందులో 3 వచ్చారు పేర్లు. ఇందులో నేను చెప్పదలుచుకున్నటువంటిది కోన రవికుమార్ గారు, ఆముదాల వలస ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, అది పార్టీ విప్. ఇప్పుడు కోన రవికుమార్ గారికి సంబంధించి అక్కడ ఒక ప్రిన్సిపాల్ తన మీద, ఎమ్మెల్యే మీద ఒక ఆరోపణలు చేస్తుంది. ఏమని? తనని వేధించారు అని. ఆ వేధించినటువంటి అంశాలకు సంబంధించి తను చెప్పినటువంటిది, తను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు, ఎమ్మెల్యే లెటర్ మీద ట్రాన్స్ఫర్ చేశారు. అదేవిధంగా నాకు గ్రూప్ కాల్ పెట్టి గ్రూప్ కాల్లో నన్ను మాట్లాడారు, నన్ను హెరాస్ చేశారు, నన్ను ఇబ్బంది పెట్టారు అనేటువంటి కామెంట్స్ చేస్తుంది. సరే, దానిపైన ఇప్పుడు కోన రవికుమార్ గారు మన స్టూడియోలోనే కూర్చొని చాలా క్లియర్గా ఆ అంశాలకు సంబంధించి ఏ ఎవిడెన్స్ ఉందో చెప్పమనండి. యాజ్ ఏ ఎమ్మెల్యేగా నేను అక్కడ ఉన్నటువంటి అధికారులతో లేదా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులతో పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత, ప్రజలు అడిగినటువంటి అంశాలను వాళ్ళని అడిగి క్లారిఫికేషన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందా లేదా అనేది తను అడుగుతున్నాడు. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ఆ టీచరు సూసైడ్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది, మొత్తు బిళ్ళలు మింగి తను ఆత్మహత్యాయత్న ప్రయత్నం జరిగింది, దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా తను నన్ను హెరాస్ చేశారు, అందుకని ఆ నేపథ్యంలో నేను సూసైడ్ చేసుకుంటున్నాను అనేటువంటిది కూడా తను మాట్లాడింది. ఇక్కడ చాలా కొంచెం లోతుగా చూడాల్సినటువంటి అంశాలు కనపడుతున్నాయి
భువన్ గారు, జనరల్గా కోన రవికుమార్ గారి మీద ఇప్పటి వరకు అలాంటి ఎలిగేషన్స్ లేవు. అతని మీద ఇంతవరకు ఇది దాదాపు 25-30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా కానీ ఇప్పుడు ఎటువంటి ఎలిగేషన్స్ లేవు. ఫస్ట్ టైం ఇటువంటి ఎలిగేషన్ ఒక టీచర్గా ఉన్నటువంటి చేస్తున్నారు. ఆమె దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఆ ఎవిడెన్సెస్ ఏమన్నా ఉంటే తను ఏదైనా చూపించగలిగిద్దా అనేటువంటి ప్రయత్నాన్ని మనం చేసాం. మహాన్ న్యూస్ చేస్తే అటువంటి ఎవిడెన్సెస్ తన దగ్గర ఏమి తనని శారీరకంగా మానసికంగా హింసించే విధంగా ఎమ్మెల్యే మాట్లాడినటువంటివి కానీ ఎమ్మెల్యే అట్లాంటి చేసినటువంటివి కానీ తన దగ్గర నుంచి రాలేదు. కానీ తను ట్రాన్స్ఫర్ అయింది, ఆ ట్రాన్స్ఫర్ అయిన దానికి ఇతను రికమెండ్ చేశాడు. దాంతో తను ఈ రకంగా మాట్లాడింది, ఈ రకంగా మాట్లాడుతుంది అనేటువంటిది ఎమ్మెల్యే అభిప్రాయం. సరే, ఈ సందర్భంలో ఇది విచారణ జరగాల్సినటువంటి అంశం. ఎందుకు విచారణ జరగాలి అంటే ఒక ప్రజాప్రతినిధి మీద ఆరోపణ వచ్చినప్పుడు ఆ ప్రజాప్రతినిధి యొక్క అంశాలకు సంబంధించి ఖచ్చితంగా ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు లేదా వాళ్ళతో కమిటీ వేసి ఎంక్వైరీ చేసి ఇందులో వాస్తవాలని తెలుసుకొని దాని మీద తప్పు జరిగితే చర్యలు తీసుకోవటం, తప్పు ఆరోపణలు చేస్తుంటే వారి మీద చర్యలు తీసుకోవటం టీచర్ మీద జరగాల్సినటువంటి చర్య. కానీ దీంట్లో కొంచెం మల్టిపుల్గా ఆ టీచర్ చేస్తున్నటువంటి అంశాలలో తను మిగిలినటువంటి ఫోన్లన్నీ రికార్డ్ చేసింది. ఎవరెవరితో టీచర్స్ తోటి లేదా పేరెంట్స్ తోటి మాట్లాడి. కానీ ఎమ్మెల్యేకి సంబంధించి తను అరెస్ట్ చేశాడు, తను హింసించాడు అని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే ఆడియో మాత్రం తన దగ్గర లేదు. తను ఓరల్గా చెప్తుంది తప్ప తను డైరెక్ట్గా ఆ వీడియోలు కానీ ఆడియోలు కానీ ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. ఒకటేంటంటే ఎమ్మెల్యే గారు కాల్లో ఉన్నప్పుడు గ్రూప్ కాల్లో, అంటే వాళ్ళు 2-3 ఆ టీచర్స్ వాళ్ళందరూ ఉన్నప్పుడు మీరు ఫ్రాడ్ చేశారు అనేటువంటిది తను ఆరోపణ చేస్తున్నాడు. మీరు ఫ్రాడ్ చేశారు అనేటువంటిది, ఆ ఫ్రాడ్కు సంబంధించిన అంశం తను వేరే వాళ్ళతో చెప్తూ ఉంది. ఇది ఒక్కటే తన దగ్గర నుంచి ఉన్నది. ఇది ఒకటి. సరే, రవికుమార్ గారికి సంబంధించినంత వరకు అతను అక్కడ లోకల్గా చూసినప్పుడు మాత్రం తన వ్యక్తిత్వం గురించి తన గురించి ఎటువంటి ఆరోపణలు విమర్శలు లేవు, అక్కడ రాలేదు. ఇది రవికుమార్ గారు, కోన రవికుమార్ గారు. ఇక ఎవరైతే నజీర్, గుంటూరు నజీర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన మీద వచ్చినటువంటి ఒక లైంగికమైనటువంటి ఆరోపణ తర్వాత మళ్ళీ ఇంకొక మహిళ సూసైడ్ చేసుకునేటువంటి ప్రయత్నం, ఇది కొంచెం వివాదంగా మారింది. ఈ వివాదపరమైనటువంటి అంశంలో ఎవరైతే నజీర్కి, అంటే ఇక్కడ వాస్తవాలు మాత్రమే మనకు తెలిసినటువంటి మాత్రమే చెప్పే ప్రయత్నం చేద్దాం. దీంట్లో డీవియేషన్ అయ్యి ఎగ్జాజరేషన్ చేసి చెప్పాల్సిన అవసరం. ఎవరైతే ఎమ్మెల్యేకి, ఎవరైతే మొన్న ఆరోపించినటువంటి ఒక మహిళకి, వీళ్ళిద్దరి మధ్య సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది ఒక ఎలిగేషన్. ఆ మహిళకి ఇప్పుడంటే ఇప్పుడు కాదు, అది దాదాపు సుదీర్ఘకాలంగా అంటే ఒక 7-8 సంవత్సరాల నుంచి అని అనుకోవాలి. తనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఒక 1.5 year 1 year 14 months 15 months తర్వాత అతను ఎమ్మెల్యే అయిన తర్వాత తనకు ఒక పదవి ఇస్తారనేటువంటిది ఆరోపణ. ఆ పదవి ఇవ్వలేదు, ఆ పదవి ఇవ్వకపోవటంతో, ఆ పదవిని ఇప్పించలేకపోవటంతో తను ఎమ్మెల్యే మీద తన దగ్గర ఉన్నటువంటి గతంలో ఒక 7 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా తనతోటి ట్రావెల్ చేసేటువంటి క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆడియోనో లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వీడియోనో గతంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి వాటిని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేసి తనని బ్లాక్మెయిల్ చేయటమో లేదా తనని బెదిరించటమో చేసి దాని ద్వారా పదవి పొందాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేశారు అనేటువంటిది ఒక ఎలిగేషన్ వచ్చింది. అయితే తర్వాత దానికి ఎమ్మెల్యే కంటే కూడా ముందే ఎవరైతే ఆ లేడీ ఇదంతా ఫేకు, మాకు కావాలని ఇదంతా చేస్తున్నారని తనే మళ్ళీ చెప్పటం జరిగింది. అసలు అది చాలా ట్విస్ట్ అనమాట. అది ఆశ్చర్యం. అంటే అసలు ఇదంతా ఫేకు, ఎవరో కావాలని చేశారు, ఇదంతా మాకు గిట్టనటువంటి వాళ్ళు చేస్తున్నారని చెప్పి మొత్తం రివర్స్ చేసేసింది, బూమ్రాంగ్ చేసేసింది. ఆ వార్తను క్యారీ ఫార్వర్డ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఇదేంటి ఈ రకంగా మెసేజ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఎమ్మటే అది ఖండించిందంటే అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక ఫ్రెండ్షిప్పో లేకపోతే ఇంకొకటో ఈ అన్నిటి దృష్టిలో తను ఒక్కసారిగా రివర్స్ ట్రాక్ వెళ్ళింది. అయితే ఇప్పుడు ఇంకొక మహిళ
ఈ మహిళ హస్బెండ్ మీద ఏదో ఎలిగేషన్స్ చేస్తూ ఆమె ఏదో ఇంకోటి చేసింది. అసలు ఈ పంచాయతీలు ఏంటి, ఈ గొడవలు ఏంటి, అసలు ఈ పద్ధతులు ఏంటి అనేది చాలా ఇబ్బందికరం. సమాజం ఎటుపోతుంది అనేటువంటిది ముఖ్యం. అరుణ అనేటువంటి మహిళ అసలు ఏం చేస్తుంది, ఈ మహిళ ఏం చేస్తుంది అంటే ఒక అవకాశాన్ని, ఒక అడ్వాంటేజ్ తీసుకొని ఒక రిలేషన్స్లో ఉన్నప్పుడు వాటిని రికార్డ్ చేసుకొని వాటి ద్వారా ఏమైనా వాళ్ళ లబ్ధి చేకూర్చకపోతే వాళ్ళు ఈ రకమైనటువంటి వ్యవహారాలకు వెళుతారా? అసలు ఇది ఏం పద్ధతి? అసలు రాజకీయాలు అనేది అసలు అదో పెద్ద డిబేట్. సరే, దాని లోతుకు వెళ్ళి ఇప్పుడు దాని గురించి మనం ఒక్కసారిగా ఎవరు సమాజాన్ని మార్చేది ఏం లేదు భువన్ గారు. ఇది ఒక 2. ఇందుట్లో ఏంటి అనేది కూడా ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ జరిగి ఇందుట్లో బ్లాక్ మెయిలింగ్ లాంటి లేదా ఇంకోటి ఏదన్నా ఉంటే దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి. నెంబర్ 3 కందికుంట వెంకట ప్రసాద్. ఇక అతను సంబంధించి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి సినిమా వార్ 2 మీద ఆయన కామెంట్స్ చేశారని, ఆ కామెంట్స్ విషయంలో తన వార్ 2 మీద దాని మీద ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. జనరల్గా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే చాలా యాక్టివ్గా ఉంటారు, సీరియస్గా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు. మరి అలాంటి నటుడి మీద ఆరోపణలు చేశారు అనేటువంటి తెలిసిన తర్వాత అతను ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేయటం జరిగింది. ఇదంతా ఒక వివాదం జరుగుతోంది పొలిటికల్గా. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు ఇస్ వన్ ఫ్యామిలీ. బట్ ఈ ఫ్యామిలీ మధ్య మనస్పర్ధలు ఉన్నాయనేటువంటిది మాట వాస్తవం. ఈ మనస్పర్ధలు ఉన్నటువంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు, వీళ్ళు దూరంగా ఉన్నారు. ఎప్పుడన్నా బర్త్డే సందర్భంగా విషెస్ చెప్పుకుంటారు, ఎక్కడైనా కలిసినప్పుడు మాత్రం గౌరవంగా నమస్కరించుకొని గౌరవంగా ఒక నిమిషం మాట్లాడుకుంటారు. అంతకు మించినటువంటి రిలేషన్స్ వీళ్ళ మధ్య లేవు అనేటువంటిది ఉంది. కానీ ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలో కూడా వీళ్ళిద్దరూ బహిరంగంగా విమర్శించుకోవటం కానీ, బహిరంగంగా ఆరోపించుకోవటం కానీ, బహిరంగంగా తగులు అట్టుకోవడం కానీ ఇంతవరకు ఎప్పుడు ఎటువంటిది జరగలేదు. కానీ ఫంక్షన్స్లో చక్కగా మాట్లాడుకుంటారు, బర్త్డేలకు విషెస్ చెప్పుకుంటారు. ఇది జరుగుతున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో ఎవరైతే శాసనసభ్యులుగా ఉన్నటువంటి కందికొండ వెంకటప్రసాద్ గారు ఎవరైతే ఒక అభిమాని చేసినటువంటి కాల్కి ఆ సందర్భంగా లేదా తను మాట్లాడినటువంటి ఆ భాష అది అభ్యంతరకరంగా ఉంది. ఆ అభ్యంతరకరమైనటువంటి భాష వలన ఇది పొలిటికల్గా చాలా సీరియస్ రియాక్షన్ అయిందనేది చర్చ. సరే, ఇక్కడ ఆ వ్యక్తి ఎవరైతే మాట్లాడినటువంటి వ్యక్తి ఆడియో రికార్డ్ చేశాడు. రికార్డ్ చేసి దాన్ని బయటకు వదిలేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భిన్నాభిప్రాయాలు ఉంటాయి, లేదా ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశాలు ఉంటాయి. కందికొండ వెంకటప్రసాద్ అలా మాట్లాడి ఉంటే మాత్రం అది ఖచ్చితంగా తప్పు. అది ఖచ్చితంగా దాన్ని తప్పుగానే భావించాలి. ఎందుకంటే ఏ వ్యక్తి గురించి అయినా కానీ ఒక శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి భాష మాట్లాడకూడదు. అయితే ఆ రికార్డ్ చేసినటువంటి వ్యక్తి మనం ఒక స్నేహితుడనో లేకపోతే మనకు సంబంధించిన మనిషినో లేకపోతే ఇంకొక వ్యక్తినో మన పర్సనల్ మనిషిని మనం మాట్లాడినప్పుడు ఆ మాట్లాడినటువంటి దాన్ని రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసినటువంటి దాన్ని బయటకు ఇచ్చేటువంటి ప్రయత్నం ఏదైనా జరిగితే అది కూడా ఆ వ్యక్తిది కూడా తప్పే. మనం నమ్మి మాట్లాడటం అంటే ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క భిన్నాభిప్రాయాలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, ఇంకొకటి ఉంటాయి. అయితే సరే ఏదన్నా కానీ ఇక్కడ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు, దాని మీద సీరియస్గా వాళ్ళు అటెంప్ట్ చేశారు. వాళ్ళు క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ గారు మాత్రం ఇది నా వాయిస్ కాదు, దీన్ని కావాలని చెప్పని ఫేక్ చేశారు, ఇది కావాలని వైసీపీ సోషల్ మీడియా ఇదంతా కావాలని చేస్తుంది అనేది తన ఎలిగేషన్. అయితే ఈ సందర్భంగా అక్కడ ఒక ముఖ్యమైనటువంటిది కూడా ఆయన ఒకటి ఇచ్చేశారు. మొన్న అతడు సినిమా సందర్భంగా ఒంగోలులో జరిగినటువంటి ఒక సినిమా ఫంక్షన్లో అక్కడ వైసీపీ జెండాలు తీసుకొని అక్కడ పవన్ కళ్యాణ్ గారిని అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిడతా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా అక్కడ ప్లకార్డ్స్ ప్రదర్శించి చాలా అదొకటి చూపించారు. ఆయన అది బయటికి రిలీజ్ చేశారు. అది అలాంటి వీడియో అలాంటి వేటికి సంబంధించి ఇది కూడా అలాగే దీన్ని ఇచ్చేసి ఫ్యాన్స్కి టీడీపీకి లేదా ఇట్లా టార్గెట్ చేయాలనేటువంటి ఒక కుట్రకోణం జరుగుతుంది. ఈ కుట్రకోణాన్ని ఛేదించాలి తప్ప దీని మీద ఎలిగేషన్స్ కరెక్ట్ కాదనేది తన అభిప్రాయం. సరే ఇది ఏదన్నా కానీ ఇది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఆయన ఫస్ట్ టైము ఎమ్మెల్యే కాబట్టి కొంత అగ్రెసివ్గా ఉండొచ్చు,
కానీ ఏదైనా కానీ దానికి సంబంధించి కూడా ప్రభుత్వం టీడీపీ దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తుంది. సరే, ఇది కొద్ది 2-3 రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇది వైసీపీ సోషల్ మీడియా చేసింది అని అంటే చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లేనటువంటి ఉన్నటువంటి లేనట్టుగా అనేకం బయటకు వస్తున్నాయి కాబట్టి ఒక అనుమానం మాత్రం ఉంది. కానీ ఇది ఈ ఆడియో అనేటువంటిది మాత్రం అతనిదే అనేది పార్టీలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు దాని మీద చర్చిస్తున్నాయి. 1 or 2 days ఇది కూడా క్లారిటీ వచ్చింది. ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టున్నారు. ఇది ఓవరాల్గా ముగ్గురికి సంబంధించి ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి. అలా లేకపోతే ఆ ఎమ్మెల్యేలకే కాదు, అది పార్టీకి ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి దీని మీద వెంటనే పార్టీ ఇటు ప్రభుత్వం రెండూ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. అంటే ఇంకొకసారి జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనే ఆలోచనకు వచ్చినట్లుగా కనపడుతుంది భువన్ గారు.